దేవాధిపతి నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవాదేవుని మహిమ పరుస్తూ ఆయన మహిమ తేజస్సు, ఆయన ప్రత్యక్షత, ఆయన కాపుదల సంపూర్ణంగా పరిపూర్ణంగా మనమందరము పొందుకొని మనమందరం ఆయన నేర్చి ఆయన ఎదుట మనము ఉంటూ విశ్వాస జీవితములో మనమందరం నమ్మకముగా ముందు కొనసాగి నిత్య ఉన్నతమైన తన కృప వరములను ఈ సమయములో పొందుకొని ముందుకు మనము కొనసాగుదాం. ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉంటుండగా ప్రభు యొక్క సన్నిధిలో మనము సమర్పించుకొని ముందుకు కొనసాగు. దేవానికి స్తోత్రాలు, మీకు వందనాలని ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ సంఘ సెక్రటరీ హనుమంతు గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా సంగీతం ద్వారా నేను గణపరిచినాం ప్రభా. అయ్యగారి వాక్యంలోకి వెళ్తుండగా నోటి పూరగా ఉండి మాట్లాడండి. అయ్యగల చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తావని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన సమయాన్ని, దినమును అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. దేవుడు మనందరినీ బాగుగా ఉంచిన విధమును బట్టి ఈ సమయములో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. మరి ఎక్కువ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృపలో ఎదుగుటకు సాధనములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ అంశంపై మనము ధ్యానించబోతున్నామండి. దేవుని కృపలో ఎదుగుటకు సాధనములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనమందరము దేవుని కృపలో ఎదగాలి అంటే ఎలాంటి సాధనములు మనము కలిగి ఉండాలో, ఎలాంటి గుణములు మనము కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకు బహుస్పష్టముగా తెలియచేయబోతూ ఉండగా మనం విని విశ్వసించి దేవుని యొక్క వాక్య ప్రకారముగా, దేవుని యొక్క
చిత్త ప్రకారముగా మనమందరము జీవించాలని ప్రభునామమున మీకందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, దేవుని కృపలు ఎదుగుటకు మొట్టమొదటి సాధనం ఏమిటి అంటే, చూడండి, సొంత రక్షణను గూర్చి నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని కృపలో ఎదగడానికి చెప్పాలి, మొట్టమొదటి సాధనం ఏమిటంట, సొంత రక్షణ గూర్చి ఏం కలిగి ఉండాలంట, నిశ్చయత కలిగి ఉండాలి. కనుక మనమందరము కూడా సొంత రక్షణ గూర్చి ఒక నిశ్చయత, ఒక ప్రణాళిక మనము కలిగి జీవించాలి. కానీ చాలా మంది తమ సొంత రక్షణ గూర్చి ఆలోచించలేకపోతూ ఉన్నారు. తన సొంత రక్షణ గూర్చి ఒక నిశ్చయత లేక, ఒక గురి లేక, గురి తప్పిన వారుగా లోకములో జీవిస్తూ ఉన్నారు. మనం అలాంటి వారము కాకుండా మనమందరము ఆ దేవాతి దేవుని ద్వారా రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొందిన మనము మన సొంత రక్షణ విషయమై మనము భద్రంగా జీవించాలి. మన సొంత రక్షణ విషయమై ఒక ఉద్దేశము కలిగి ఉండాలి. మన సొంత రక్షణ విషయమై ఒక నిశ్చయిత కలిగి జీవిస్తే చాలు, నువ్వు దేవుని కృపలో నువ్వు దినదినము ఎదుగుతావు, దేవుని కృపలో నీవు నిలబడుతావని మనం ఎరిగి జీవించు వారముగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు రక్షింపబడకపోయి ఉంటే, ఇంతవరకు రక్షణ అనుభవం నీలో లేకపోయి ఉంటే, ఈ సమయములో నుంచైనా, ఈ వేళలో నుంచైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తే నా సర్వస్వం, యేసుక్రీస్తే నా జీవదాత, యేసుక్రీస్తే నా యొక్క దేవుడని ఎవరైతే నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందుతారో అలాంటి వారందరూ రక్షింపబడతారని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, చదవబడిన వాక్య భాగములో చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎవరు రక్షింపబడతాడంటమ్మా? నమ్మి. ఎవరు నమ్మి? యేసుక్రీస్తును నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో అలాంటి వారందరూ చెప్పాలి రక్షింపబడతారు. ఇంతవరకు నీలో రక్షణ లేక, నీలో సొంత రక్షణ లేక నువ్వుంటే, ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన యందు విశ్వాసముంచి ఆయన యందు మనం బాప్తిసం పొందితే మనమందరము ఏమవుతామంట? రక్షింపబడతామని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. తర్వాత నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి ఏమి విధింపబడుతుందంట? శిక్ష విధింపబడుతుంది. ఇంతవరకు నమ్ముకోలేక నువ్వు శిక్షకు పాత్రుడుగా, ఆయన శిక్షకు పాత్రురాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఇక నుంచి అలా కాకుండా యేసును మనము నమ్ముకొని ఆయన నామములో బాప్తిసం పొందితే మనము రక్షింపబడతాము. అప్పుడు మనము సొంత రక్షణ పొందుకుంటాము. ఆ సొంత రక్షణ విషయమై మనము జాగ్రత్తగా ముందు కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుతాము, దేవుని యొక్క సహవాసములో ఎదుగుతాము, దేవుని కృపలో మనము ఎదుగుతామని కూడా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. కనుక సొంత రక్షణ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నీ యొక్క రక్షణ విషయమై నువ్వు భద్రంగా జీవించకపోతే, నీ రక్షణ నువ్వు కాపాడుకొనకపోతే, దేవుడి రక్షణను పోగొట్టుకుంటే దేవుని యొక్క కృపలో ఎన్నటికి ఎదగలేవని మనమందరము తెలుసుకొని దేవుడిచ్చిన రక్షణ అనుభవం కలిగి ఆయన కృపలో మనము ఎదగాలి సుమా. ఆయన కృపలో ఎదగాలి ప్రియ కుమారుడా, ఆయన కుమార్తెగా నీవు నేను నిలవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నా. తర్వాత రెండవ విషయం చూడండి, దేవుని కృపలు ఎదుగుటకు రెండవ సాధనం ఏమిటంటే,
చూడండి, రెండవ పని, ప్రతిదినము వేకువన లేచి నీ జీవితమును దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు దేవుని కృపలో ఎదగాలి అంటే నువ్వు చేయవలసిన పని, నీలో ఉండవలసిన సాధనం ఏమిటి అంటే ప్రతిదినము ఏం చేయాలంటమ్మా? వేకువన లేచి నీ జీవితాన్ని ఎవరు సమర్పించుకోవాలంట? దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకుంటున్నావా? వేకువన లేస్తున్నావు, మంచిదే. లేచిన తర్వాత వెంటనే నీ జీవితాన్ని ఎవరు సమర్పించుకోవాలి? దేవునికి మాత్రమే సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకుంటున్నావా? నీ జీవితంలో ఆలోచిస్తే సమర్పించుకోలేకపోతున్నాం. వేకువన లేస్తున్నాం, కానీ మనము పని భారం వలన పనుల్లో మనం మునిగిపోతూ ఉన్నాం. వేకువన లేస్తూ ఉన్నావు, కానీ ఏదేదో పనులు చేస్తున్నావు. వేకువన లేస్తూ ఉన్నావు, ఏదేదో ఆలోచిస్తూ ఉన్నావు. వేకువన లేస్తూ ఉన్నావు, కానీ నీలో సరైన భక్తి అనేది కనబడడం లేదు. వేకువన లేస్తూ ఉన్నావు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోలేక నీవు వెనుకబాటులో ఉన్నావు. అలా వెనుకబాటులో ఉంటే నువ్వు జీవితాంతం వెనుకబాటులోనే ఉంటావు. నీ కుటుంబము జీవితాంతము వెనకబడిన కుటుంబముగానే మిగిలిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన ఒక నూతనమైన దినమును బట్టి వేకువనే లేచిన వెంటనే మన జీవితమును సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని భద్రముగా మనము నివాసము చేసే వారముగా ఉండాలి. అలా చేస్తున్నావా? చేయలేకపోతున్నావా? ఒకసారి ఆలోచించాలి. నువ్వు అలా చేయలేకపోతున్నావు గనక దేవుని కృప నీలో ఉండకపోతూ ఉంది. దేవుని కృపలో నువ్వు ఎదగలేకపోతున్నావు. దేవుని కృపలో నువ్వు నిలబడలేకపోతున్న కారణం నీ జీవితాన్ని వేకువన లేచిన తర్వాత దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు గనక నీ జీవితంలో అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్ని శోధనలకు ఎదురవుతున్నాయి, అన్ని ఆటంకాలు నీకు ఎదురవుతున్నాయి. వీటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలి. వీటన్నిటికీ పరిష్కారం పొందాలంటే నువ్వు లేచిన వెంటనే దేవునికి మన జీవితాన్ని ఖచ్చితముగా మనమందరము అప్పగించుకొని సమర్పించుకునే వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములు చూస్తే చాలా మంది తమ జీవితాలను వేకున లేచి తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లు దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 63వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెదుకుదును. చూడండి, కీర్తనకారుడు వేకువన లేచి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. సమర్పించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఏమంటుంటే, దేవా, నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నీవే నా దేవుడవు అంటున్నాడు. మన జీవితంలో కూడా ఈ విధంగా అడగాలి. దేవా, నీవే నా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని ఎప్పుడు కూడా దేవుని సందులో మనము చెప్పువారముగా ఉండాలి. ఈ మాట దేవుని సందులో ఎప్పుడు మనము దేవునికి వినిపించువారముగా ఉండాలి. తర్వాత అంటాడు, వేకువని నిన్ను వెదుకుదును. ఇతడేం చేస్తున్నట? వేకువన దేవుని వెదుకుతూ ఉన్నాడు. కనుక మనం వేకువన దేవుని వెదుకుతున్నామా? లేక ఏకున లేచి మనుషులను వెదుకుతున్నావా? వేకున లేచి ఏదైనా పాపం చేయడానికి వెదుకుతున్నావా? జాగ్రత్త. వీటిని వెదకకుండా దేవుని మాత్రమే వేకువన లేచి వెదకాలి. ఏకువన లేచి నీ జీవితాన్ని సమస్తాన్ని దేవునికి అప్పగించుకుంటే నీ జీవితం అంతా కూడా భద్రంగా ఉంటుంది. ఆ రోజంతా నువ్వు హ్యాపీగా జీవిస్తావు. ఆ రోజంతా సంతోషమయంగా ఉంటావు. ఆ రోజంతా నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఎప్పుడు అంటే నీ జీవితాన్ని ఉదయమున దేవునికి అప్పగించుకున్నప్పుడు. నువ్వు అలా అప్పగించుకోనకుండా జీవించావనుకో,
ఆ రోజంతా నీకు శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ రోజంతా నీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రోజంతా నీ జీవితములో అనేకమైన అపాయములను కొని తెచ్చుకుంటావు. అలా కొని తెచ్చుకోనకుండా వాటన్నిటిని విడుదల పొందాలంటే నీవు నేను చేయవలసిన పని ఆయనకు సమర్పించుకొనడమే అని మనము తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఆయనలో ఎంతవరకు నిలిచి ఉంటున్నాం, మన జీవిత శైలి ఎంతవరకు ఆయనకు ఇష్టకరంగా ఉందో ఒక్కసారి మనము పరీక్షించుకొని పరిశోధించుకొని జీవించే వారముగా మనం ఉండాలి. తర్వాత మూడవ విషయం గమనిస్తే చూడండి, ఆయన కృపలో ఎదగడానికి మూడవ సాధనం ఏమిటంటే పడకకు వెళ్ళక మునుపు నీ జీవితమును దేవునికి అప్పగించుకోవాలి. ఎక్కడికి వెళ్ళక మునుపంట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళక మునుపు చెప్పాలి. పడకకు వెళ్ళక మునుపు నీ జీవితమును దైవ పరిశోధనకు లేదా దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పండగడానికి సిద్ధపడుతున్నావో, నిద్రపోవడానికి రాత్రి వేళలో నువ్వు సిద్ధపడుతున్నావో, అంతకంటే ముందు ఏం చేయాలంటమ్మా, మన జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే దైవ పరిశోధకుడు మన జీవితాన్ని పరిశోధించువాడుగా ఉన్నాడు. ఆ రోజంతా ఒకవేళ తెలుసో తెలియక నువ్వు పాపం చేశావనుకో, ఆ రోజంతా నీవు ఏదైనా చేయరాని నేరము చేశావనుకో, ఆ రోజంతా దేవునికి వ్యతిరేకమైన పని చేశావనుకో, ఒకవేళ రాత్రి వేళలో నువ్వు పండగకు పూర్వము నీ జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకుంటే వెంటనే దేవుడు ఏం చేస్తా తెలుసా, నీలో ఉన్న తప్పిదాలన్నిటినీ ఆయన తొలగిస్తాడు. నీలో ఉన్న ఘోరమైన పాప జీవితాన్ని తొలగిస్తాడు. తొలగించి ఆయన నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచువాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరుస్తున్నాడని ప్రతిదినము పాపం చేయడం మంచిది కాదు. దేవుడు క్షమించే దేవుడని ఎరిగి చాలా మంది రోజు పాపం చేస్తూ క్షమించు దేవా అంటే, రోజు పాపం చేస్తూ క్షమించమంటే ఆయన క్షమించాడు. దేవుడు ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని క్షమించగలడు, గాని ఆ పాపాన్ని అలవాటుగా మార్చుకొని ప్రతిరోజు పాపము చేసి, ప్రతిరోజు అన్యాయంగా జీవించి, ప్రతిరోజు అక్రమముగా జీవించి, ప్రతిరోజు దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవాను క్షమించు క్షమించు అంటే ఆయన కొంతవరకు క్షమిస్తాడు. గాని నువ్వు మితిమీరిన పాపములో ఉంటే క్షమించకుండా ఆయన నిన్ను శిక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను దెబ్బ కొట్టువాడుగా నమ్మి మనమందరము జాగ్రత్తగా మనము జీవించు వారముగా ఉండాలి. చాలా మంది రాత్రి వేళలో భయపడేవారు చాలా మంది ఉన్నారు. రాత్రి వేళ నాకు భయం లేదా అనేవారు ఎవరైనా ఉన్నారా అంటే, అందరూ కూడా రాత్రి వేళ భయపడేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది చీకటి పడగానే మనం చోటుకు వెళ్ళరండి అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కొందరు వెళుతారు, కొందరు వెళ్ళలేరు. ఇంట్లో ఒంటరిగా పండుకాలంటే కూడా భయపడేవారు చాలా మంది ఉన్నారు. ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడేవారు చాలా మంది ఉన్నారు. చిన్నలు కాదు, చిన్నపిల్లలు భయపడుతున్నారు, యవనస్తులు భయపడుతున్నారు, పెళ్ళైన తర్వాత కూడా భయపడేవారు సమాజంలో లేరా అంటే చాలా మంది ఉన్నారు. ప్రతి మానవుడు భయముతో బిక్కుమంటూ జీవిస్తున్నాడు. ప్రతి మానవుడు భయముతో వణికిపోతూ ఉన్నాడు. ప్రతి మానవుడు భయముతోనే తన కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. కనుక నీలో ఉన్న భయం వెడలిపోవాలి అంటే, నీలోన్న భయం పారిపోవాలి అంటే నీవు దేవుని కలిగి ఉంటే చాలు, నీలోన్న భయం వెళ్ళిపోతుంది. నీ జీవితాన్ని దైవ పరిశోధన అప్పగించుకుంటే చాలు, దేవుడే నీకు ధైర్యం ఇస్తూ ఉండగా ఆయన ధైర్యాన్ని మనము పొందుకుందాం. రాత్రి వేళలో
నీ జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకొనకుండా కలలో ఎవరికైనా అప్పగించుకుంటున్నావా? కల ద్వారా పాపం చేస్తున్నావా? ఒకవేళ జాగ్రత్త, కలలో కూడా పాపం చేసేవారు చాలా మంది ఉన్నారు. చేతుల ద్వారా పాపం చేసేవారు ఉన్నారు, కళ్ళ ద్వారా పాపం చేసేవారు ఉన్నారు, కళ్ళ ద్వారా పాపం చేసేవారు ఉన్నారు, నోటి ద్వారా పాపం చేసేవారు ఉన్నారు, శరీరము ద్వారా పాపము చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ కలలో కూడా పాపం చేసేవారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. లేరమ్మా? కలలో పాపం చేసేవారు లేరా? ఉన్నారు. ఏం చేస్తారు కలలో పాపం అంటే? లేనిపోని కళ్ళు కనడం పాపము కాదా? నిద్రలో లేనిపోని ఆలోచనలు కలిగి ఉండడం అది పాపమే అని మనం తెలుసుకుని అనుకుంటున్నాం. కళ పాపం కాదనుకుంటున్నాం. మంచి కళ వస్తే మంచిదే. ఏదైనా చెడు కళ నీలోనికి ప్రవేశించిందనుకో అది పాపమే, అది నేరమే అని జ్ఞాపకం చేసుకొని మనమందరము కూడా కలలో పగటి కలలు కనకుండా, కలలో ఏదేదో ఊహించుకొని పండుకోకుండా నువ్వు దేవుని గురించి ఊహించు, దేవుని యొక్క తలంపుల గురించి ఊహించు, దేవుని విధముని గురించి ఊహించు, దైవికమైన విషయాల గురించి ఊహిస్తే చాలు, అవే నీకు కలలోకి వస్తాయి. నువ్వు పగల్లా ఏదైనా పాప ఆలోచనలు కలిగి నువ్వు ఆలోచించు అనుకున్నావనుకో అదే ఆలోచనలు నీకు కల రూపకంగా వస్తాయి. అందుకే వ్యర్థమైన కలలు కనకుండా, పనికిమాలిన కలలు కలకుండా, పనికిమాలిన కలలను కని పాపాన్ని ఒడిగట్టుకోకుండా మనము జాగ్రత్త పడువారముగా ఉండాలి. దైవ గ్రంథములో చాలా మంది చూడండి, రాత్రి పడకకు వెళ్ళక మునిపే తమ జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారి వలె మనము కూడా జీవించాలి. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడండి, కీర్తనకారుడు రాత్రి పడకకు వెళ్ళక మునిపే, ఆయన పండుకొనక పూర్వమే తన జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము అంటున్నాడు. ఈ విధంగా మనం కూడా ప్రభువుని అడగాలి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుమని అడిగితే ఖచ్చితంగా దేవుడు మా హృదయమును ఏం చేస్తాడు? తెలుసుకొని వాడిగా ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏదైనా ఉందమ్మా? ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు తేట తెల్లగా కనబడుతూ ఉంది. ఆయన కళ్ళు గట్టి నువ్వు ఏది కూడా చేయలేవు. ఆయన కళ్ళు నువ్వు మూయలేవు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఎలా ఉంది మన జీవితం అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మన జీవితం దేవుడు సమర్పిస్తే ఆయన హృదయమును కూడా ఆయన ఖచ్చితంగా పరీక్షించువాడిగా ఉన్నాడు. పరిశోధించే పరిశోధకుడిగా ఆయన ఉన్నాడు. పరిశోధకుడు మనతో ఉండగా మనము ఎలా ఉంటామంటే భద్రముగా ఉంటాం. పరిశోధకుడు దేవుడు మనతో ఉండగా భయముతో భక్తితో మనం జీవిస్తాం. పరిశోధకుడైన దేవుడు నీతో ఉంటే నీలోనికి అపవిత్రత దొరవడదని జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి మనము ఒక పరిశోధకునిగా మనము ఎంచుకోవాలి. తర్వాత అంటాడు, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. ఏమంటున్నామ్మా? నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో ప్రభువా. నా ఆలోచన ఎలా ఉందో అది తెలుసుకోవాలి ప్రభువా అని దేవుని అడుగుతున్నాడు. మనం కూడా అడగాలి, దేవా నన్ను పరీక్షించి నా ఆలోచన ఎలా ఉందో తెలుసుకో అని దేవుని అడుగుతున్నాడు. అందుకే మనం కూడా, దేవా నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకుంటే మన ఆలోచన అని తెలుసుకుంటే, అది మంచి ఆలోచన సరే, చెడు ఆలోచన సరే, అన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. ఆయనకు అన్నీ కూడా తెలిసే ఉన్నది. ఆయనకు తెలియనిది మరొక్కటి లేనే లేదు.
ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి మాట తెలుసు, నువ్వు చూ నువ్వు నువ్వు చూసే చూపు తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ విధానము సమస్తము ఆయనకు తెలుసు గనక మన జీవితములో దేవుని యొక్క కృపలో మనము ఎదగాలి అంటే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటేనే ఎదుగుతావు. ఇవి లేకపోతే దేవుని కృపలో ఎదగలేవు, సాగిపోలేవు, దేవునిలో నిలవలేవు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని నిలవలేనప్పుడు నువ్వు బ్రతికి కూడా దండగా, నువ్వు దేవునిలో నిలవలేనప్పుడు నువ్వుండి కూడా శుద్ధ దండగా, నువ్వు దేవునిలో నిలవలేనప్పుడు నువ్వుండి కూడా వేస్ట్ అని జ్ఞాపకము చేసుకొని దేవునిలో నిలవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా మనము దేవునిలో నిలవాలి. ఎలా నిలవాలి? ఒక స్తంభములాగా దేవునిలో మనము నిలవాలి. ఎలా నిలవాలి? ఆయనలో మనము ఒక స్థిరమైన వ్యక్తులముగా మనము నిలవాలి. నిలవలేని వాడు దేవునికి ఇష్టుడు కాదు. దేవునిలో నిలవలేని వారు దేవునికి అయోగ్యులు. దేవునిలో నిలవలేని వాడు పనికి మాల వానితో సమానం. దేవునిలో నిలవలేని వాడు విలువలేని వాడు. దేవునిలో నిలవలేని వాడు ఒక రోగిష్టితో సమానం. దేవునిలో నిలవలేని వాడు ఒక పనికి మాలిన కుక్కతో సమానమని ఎరిగి మనమందరము దేవునిలో నిలిచిన వారముగా ఉండాలి. పడిపోకుండా జాగ్రత్తగా మనము ఉంటూ మన జీవితాలను దేవునికి అప్పగించుకొని మనము పరిశోధించుకొని ప్రభులో మనము నిలకడగా ఉండిపోయే వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి. దేవుని కృప ఎదగడానికి 4వ సాధనం ఏమిటంటే అనుదినము దేవుని వాక్యము చదవాలి. ఊరికనే దేవుని కృప మనకు రాదు. ఊరికనే దేవుని యొక్క కృప మన మీదికి దిగి రాదు. ఊరికనే ఆయన కృపలో మనం ఎదగలేం. ఏదైనా శ్రమ పడితేనే మనకు ప్రతిఫలం. నీకు కూలి ఊరికనే వస్తుందమ్మా? నువ్వు పనికి వెళ్ళకుండా కూలి ఊరికి వస్తుందా? రాదు. శ్రమ పడితేనే కూలి, పని చేస్తేనే కూలి. పని చేయని వానికి కూలి లేదు, పని చేయని వానికి జీతము రాదు. నువ్వు పని చేస్తేనే కూలి, నువ్వు శ్రమ పడితేనే దేవుని యొక్క ఆశీర్వాదము నీకు వస్తుంది. శ్రమ పడకుండా నువ్వు ఏది పొందలేవు, ఏది నీ సొంతము కానే కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమను గురించిన ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి చాలా సోమరిపోతుగా ఉన్నాడంట. ఆ సోమరిపోతు ఏమనుకుంటున్నాడంట, నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరుకుతుంది అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడమ్మా? కష్టపడకుండానే నాకు ఆహారం దొరుకుతుంది, కష్టపడకుండానే నాకు కడపార అన్నం దొరుకుతుందని రోజు అలా అనుకుంటూ ఉన్నాడంట. అనుకొని ఒకరోజు అడవిలోనికి వెళ్ళి అనుకుంటున్నాడంట, ఈ రోజు నేను ఏమి కష్టపడను, ఖచ్చితంగా నాకు ఆహారం దొరుకుతుందని తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడంట. అలా అనుకుంటూ ఉండగా దేవుడు అతను చూశాడు. అతనిలో ఉన్న సోమరితనం చూశాడు. అతనిలో ఉన్న నిర్లక్ష్య ధోరణి చూచి ఆకాశము నుండి దేవుడు ఒక రొట్టె ముక్కను కిందికి వేశాడంట. అతను ముందర వేశాడంట. ముందర వేయగానే వెంటనే ఆ రొట్టె ముక్క తీసుకుని తినడానికి ప్రయత్నించాడంట. ఆ రొట్టె ముక్క తీసుకుని ప్రయత్నిస్తూ ఉంటే ఆ రొట్టె ముక్క చిన్నగా భూమిలోనికి దిగుతుందంట. ఆ మట్టిని తొలగిస్తున్నాడంట. అది చేతి దొరకడం లేదు. అతను దొరికించుకుని ప్రయత్నిస్తున్నాడు, కానీ చిన్నగా అది భూమిలోనికి దిగజారిపోతూ ఉందంట. అలా దిగజారిపోతుంది. దాన్ని పట్టుకోవాలి, తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అలా పొద్దుకులు ప్రయత్నించాడు. చివరికి సాయంకాల వేళలో ఆ రొట్టె ముక్క అతని చేతికి దొరికింది. దొరికినప్పుడు అతనికి ఏమర్థమైందమ్మా? చెప్పాలి. దొరికినప్పుడు ఏమర్థమైంది? శ్రమ పడకపోతే ఏది దొరకదని అప్పుడు గుర్తెరిగాడంట. ఓహో, శ్రమ పడకపోతే ఫలితము రాదు, శ్రమ పడకపోతే ఏది పొందలేము అని అప్పుడు గుర్తెరిగి అప్పుడు అనుకున్నాడంట, వద్దు ఈ జీవితం,
ఈ యొక్క సోమర్తన జీవితం వద్దని తెలుసుకొని ఆ రోజు నుండి కష్టపడి పని చేసుకోవడము నేర్చుకున్నాడంట, కష్టపడి సంపాదించుకోవడము నేర్చుకున్నాడంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఊరికి ఏది రాదు, కానీ శ్రమ పడితేనే ఏదైనా వస్తుంది. అది దేవుని దీవెనైనా సరే, ఆహారమైనా సరే, డబ్బైనా సరే, ఆశీర్వాదమైనా సరే, నీవు శ్రమ పడితేనే ఆ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి సమర్థుడు అని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే అనుదినము దేవుని వాక్యాన్ని చదివితే చాలు, నువ్వు దేవుని కృపలో ఖచ్చితంగా ఎదుగుతావని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 97వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 119వ సంకీర్తన 97 చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రం కీర్తనకారు ఎలా ఉందంట? ప్రియముగా ఉన్నది. ధర్మశాస్త్రం అనగా చెప్పాలి, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. కనుక దేవుని వాక్యము అతనికి ఎలా ఉందంట? ఇష్టం లేదా? చెప్పండి, ఇష్టం ఉందా? ఇష్టం లేదా? దానికి ఇష్టముగా ఉంది. దేవుని యొక్క ధర్మశాస్త్రము అతనికి చాలా ప్రియమైనదిగా ఉంది, ప్రీతికరమైనదిగా ఉంది. అందుకే మనకు కూడా దేవుని వాక్యము చాలా ప్రియమైనదిగా ఉండాలి. కానీ దేవుని వాక్యం మనకు ప్రియమైనదిగా లేదు, కానీ పక్కన వారు మనకు ప్రియమైన వారుగా కనబడతారు. దూరపు కొండలు నునుపన్నట్టుగా పక్కనున్న వారిని ప్రేమించరు, గాని ఎక్కడో ఉన్న వారిని గూర్చి ఆలోచిస్తూ వారి గురించి మాట్లాడతారు. వారి గురించి మాట్లాడి వారి పైన చూడండి ప్రేమను ఒలగబోసేవారు చాలా మంది ఉన్నారు. అది రక్త సంబంధికులైనా సరే, నీ స్నేహితులైనా సరే, నీ పక్కన ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు, కానీ ఎక్కడో ఉన్న వారిని గురించి గొప్పలు చెప్పడము చాలా మంది జీవితాల్లో ఉంది. అది మంచిది కాదు. ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు. నీ పక్కన వారిని గురించి ఆలోచించాలి, పక్కన వాని యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించాలి. కానీ పోయిన వాని గురించి ఆలోచించడము ఏమి కూడా ప్రయోజనము లేదు. కనుక ప్రియ దేవుని బిడలారా, ఉన్న వారి గురించి ఆలోచించండి, ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించండి, ఉన్న సేవకుల గురించి ఆలోచించండి. వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించడము ఏ ఫలితము లేదు, ఏ ప్రయోజనం అనేది లేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది తెలుసుకోలేక చాలా మంది తిప్పల పడేవారు చాలా మంది ఉన్నారు. అది తెలుసుకోలేక మాయ మాటలు నమ్మి ఆ మాయ మాటలు లొంగిపోయేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది మాయ మాటలతో మనుషులను మాయం చేసేవారు చాలా మంది ఉన్నారు. మాయ మాటలు గలవాడు ఎవడో, మాయ మాటలు చెప్పేవాడు ఎవడో, వారి గురించి పరిశోధించాలి. పరిశోధించకుండా మాటలు పడిపోయావనుకో, ఆ మాయలు నువ్వు మునిగిపోతావు. ఆ మాయలో నీవు ఏమైపోతావు ఒకసారి ఆలోచించుకొని, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన నిజాయితీ, పరిశుద్ధమైన నిలకడ కలిగి బ్రతుకుతే చాలు. అదే నీకు ధన్యత అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య కాలములో చాలా మంది మాకు దేవుడు అవసరము లేదండి, దేవుడు అవసరము లేదండి, మాకు మనుషులే మాకు అవసరము అన్నట్టుగా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. సొసైటీలో చాలా మంది కాపరులు ఏం చేస్తున్నారంటే, దేవునికి శిష్యులు చేయమని ప్రభు ఆజ్ఞాపిస్తే వారేం చేసో తెలుస్తా, తమకు శిష్యులుగా చేసుకొని తమ వెంట తిప్పుకొని వారు చాలా మంది ఉన్నారు. ఇది మంచిదా? ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు అనేకులను నా శిష్యులుగా చేయడని ప్రభు తెలియజేస్తే, ప్రభు నీ శిష్యులుగా చేస్తే నాకేమి ప్రయోజనం, నా శిష్యులుగా మార్చుకుంటానని కొందరు సేవకులు తమ శిష్యులుగా మార్చుకొని, వీరు నా వారు, వీరు నా టీము, నాకు సంబంధించిన వారు, నా మాటను వింటారు, నేను అవునంటే అవును, కాదంటే కాదు అని గొప్పలు చెప్పుకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు దేవుని శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? కాపరి యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటున్నా? ఒకసారి ఆలోచించు.
కనుక నువ్వు కాపరి యొక్క శిష్యునిగా ఉంటే నీకు ఏమి కూడా ఒరగదు, ఏమి జరగదు. అది దేవుని యొక్క శిష్యుడిగా ఉండు, నీ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు జరిగిస్తాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమంతా క్షేమంగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. సంఘమంతా దీవెనకరంగా ఉండాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారం నడవడం నేర్చుకోవాలి. కానీ నువ్వెవరి మాటలు నమ్మి, ఆ సేవకుని మాటలు, ఈ సేవకుని మాటలు నమ్మి నువ్వు చెడిపోతూ ఉన్నావు. అది జాగ్రత్త. ఏదో మాయ మాటలు చెప్పి పబ్బము గడుపుకొని వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. వారి గురించి మీకు తెలియదు. తెలియకుండా వారు ఏదేదో మీ మధ్యలో చేస్తారు. వారి గురించి నువ్వేమి పట్టించుకోవద్దు. నువ్వు దేవుని గురించి పట్టించుకో. దేవుని యొక్క సందులో గడపడం నేర్చుకో. అదే నీకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం అని తెలుసుకొని ఈ దినాన నీవు నేను దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకండి. దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించేవాడుగా ఉన్నాడని మనము తెలుసుకోవాలి. తర్వాత కిందికి చదవండి. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచును. దినమెల్లా ఏం చేస్తున్నట కీర్తనకారుడు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడట. దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎవరి గూర్చి నువ్వు ధ్యానించవద్దు, ఎవరి గూర్చి ఆలోచించవద్దు. దేవుని వాక్యమును గూర్చి ధ్యానించు, దేవుని గూర్చి మాత్రమే తలంచు. అదే నీకు శ్రేష్టము అని మనము జ్ఞాపకము చేసుకొని వారుగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, ఎవరైనా సరే సంఘ క్షేమము కోరాలి, కానీ సంఘ నాశనము కోరేవారు వారు మనుషులు కాదు, సేవకులైన వారు సేవకులు కానే కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది సేవకులను గమనిస్తూ ఉంటాం. నేనున్నంత వరకు సంఘం బాగుండాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా పర్వాలేదు అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు సేవకులు అవుతారమ్మా? సేవకులు కానే కాదు, దుర్మార్గులతో సమానము. నేనున్నాళ్ళు సంఘం బాగుండాలి, వెళ్ళిపోయిన తర్వాత నాశనము కావాలని కోరుకున్న వారు సమాజములో నేను చాలా మందిని చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. కనుక జాగ్రత్త వహించడము మనకు అవసరమై ఉన్నదని మనము తెలుసుకొని వారుగా ఉండాలి. దేవుని వాక్యం మనము చదవాలి. దేవుని వాక్యం దినదినము ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు గద్దింపు వాక్యం వచ్చింది అనుకో, ఏం చేయాలమ్మా? ఇప్పుడు వాక్యం మీరు వింటున్నారు, అకస్మాత్తుగా దేవుడు ఒక గద్దింపు వాక్యం ఇచ్చాడు అనుకోండి, బాధపడాలనా? మన జీవితం దిద్దుకోవాలనా? మన జీవితాన్ని దిద్దుకోవాలి. దిద్దుకోవడానికి గద్దింపు వాక్యం దేవుడు ఇచ్చాడంటే ఆ దిద్దుకుంటే మంచిది. దిద్దుకొనకపోయావనుకో నీ కర్మ నువ్వే నాశనమైపోతాం. కనుక ఎవరి గురించి చెప్పే ఉద్దేశం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏది ప్రేరేపిస్తే అదే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరిని టార్గెట్ చేసి చెప్పడం లేదు, కానీ దేవుడు పలికించిన మాటలే చెప్పడానికి మేము సిద్ధపడతామనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపు ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. హెచ్చరిక వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభు మనకు ఒక హెచ్చరిక వాక్యం ఇచ్చాడు అనుకోండి, ఆ వాక్యమును బట్టి మనము కృంగిపోకుండా ఆ యొక్క హెచ్చరిక వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనము దిద్దుకోవాలి. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానం చేత పట్టుకొని ఏం చేయాలి తెలుసా? ఆ వాగ్దానాన్ని మనము అనుభవించు వారముగా ఉండాలి. దేవుని వాక్యము మనకు వినబడుతూ ఉన్నప్పుడు వినాలి, పఠించాలి. దేవుని వాక్యము చదవాలి. దైవ గ్రంథం సంవత్సరం ఒకసారి చదవడం మనము నేర్చుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటమ్మా? పూర్తి చేయడానికి ప్రయత్నము చేయాలి. దైవ గ్రంథం సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా ఈ దినాన మొదలు పెడితే వచ్చే సంవత్సర దినానికి ఖచ్చితంగా పూర్తి చేయడానికి మనం ఎంతగానో ప్రయత్నించాలి. కానీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం అంతా చదివి
ఈ సంవత్సరములోపు దైవ గ్రంథాన్ని ముగిస్తే అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే నిజమైన జీవిత విధానం అని మనము ఎరిగి జీవించు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయాన్ని గమనిద్దాం. దేవుని కృపలు ఎదగడానికి గల 5వ సాధనం ఏమిటో తెలుసా? ప్రార్థన ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దేన్ని నిర్లక్ష్య పెట్టకూడదు అంటమ్మా? ప్రార్థనను ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టకుండా ప్రార్థించే వారముగా మనం ఉండాలి. కనుక చాలా మంది ప్రార్థన నిర్లక్ష్య పెట్టేవారు చాలా మంది ఉన్నారు. అలా నిర్లక్ష్య పెట్టకుండా ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. అందుకే చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. చివరి లైన్లో చూస్తే, చివరి లైన్లో చదవండి. చివరి లైన్, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏం చేయాలంటమ్మా? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యము చేయకుండా ఎడతెగక ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఏముండాలో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 5లో 1 చూడండి. మన ప్రార్థనలు ఏముండాలంటే స్వపరీక్ష ఉండాలంట. మనం ప్రార్థిస్తే ప్రార్థనలు ఏముండాలంట? స్వపరీక్ష అంటే మనము పరీక్షించుకోవాలి. మనం ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నామన్నట్టుగా ప్రార్థిస్తుంటాం, కానీ మన ప్రార్థనలో మనము పరీక్షించుకోవడము నేర్చుకోవాలి. ప్రార్థనలో నీవు పరీక్షించుకుంటున్నావా? పరీక్షించుకోలేకపోతున్నావా? ఈరోజు మన ప్రార్థనలో పరీక్షించుకునే వారముగా ఉండాలి. రెండోది చూడండి, మన ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు ఏముండాలంటమ్మా? విజ్ఞాపన ఉండాలి. నీ ప్రార్థనలో విజ్ఞాపన ఉందా లేదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, నేర్చుకో. మనం చేసే ప్రార్థనలో ఖచ్చితంగా విజ్ఞాపన అనేది ఉండాలి. మూడోది చూడండి, మనం ప్రార్థించే ప్రార్థనలో ఏముండాలో తెలుసా? స్తుతి అనేది ఉండాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనలు ఏమి కనబడాలి? స్తుతి కనబడాలి. స్తుతి ఉందా లేదా? నామకార్థంగా ప్రార్థిస్తున్నామా? వారు ప్రార్థిస్తున్నారంటే నేను ప్రార్థిస్తున్నాను కాదు, కానీ నీ ప్రార్థనలో స్తుతి అనేది ఖచ్చితంగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా దేవునికి స్తుతి మనము చెల్లించు వారముగా ఉండాలి. మన ప్రార్థనలు ఏముండాలంటే కనిపెట్టుట ఉండాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు మనము కనిపెట్టాలి. మనం ఏదో నార్మల్గా ప్రార్థిస్తున్నామంటే అది సరైన ప్రార్థన కాదు, కానీ నీ ప్రార్థన దేవుని కొరకు కనిపెట్టేదిగా ఉండాలి. నీ ప్రార్థనలో దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ ప్రార్థనలో దేవుని కొరకు నీవు ఎంతగానో ఆతృతతో కనిపెట్టుకుంటే చాలు, నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు. తర్వాత 4వ విషయం చూస్తే, 5వ విషయం చూస్తే, నీ ప్రార్థనలో ఏముండాలంటే స్వస్థత కొరకైన ప్రార్థన ఉండాలి. నీ ప్రార్థనలో ఏముండాలంటమ్మా? స్వస్థత కొరకైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉందా? నీ స్వస్థత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించలేకపోతే ఈ రోజు నుండి మన ప్రార్థనలు ఉండాలి. మన ప్రార్థనలో ఖచ్చితంగా స్వపరీక్ష ఉండాలి. మన ప్రార్థనలు విజ్ఞాపన ఉండాలి. మన ప్రార్థనలు స్తుతి ఉండాలి. మన ప్రార్థనలో కనిపెట్టుట ఉండాలి. మన ప్రార్థనలో స్వస్థత కొరకైన ప్రార్థన ఉండాలి. నమ్మి మనం ప్రార్థించుటలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపకుండా, నిర్లక్ష్యము కనపరచకుండా నిత్యము ప్రభుకు మనము ప్రార్థిస్తూనే ఉండాలి. నిత్యము ప్రభుకు మనము లోబడి జీవించుచు మన యొక్క జీవిత విధమును ఆయనకు మనము పరిపూర్ణంగా మనము సమర్పించుకుందాం. కనుక ప్రియ బిడ్డ, నువ్వు దేవుని కృపలు ఎదగాలంటే ఈ 5 సాధనలు కలిగి ఉండాలి. ఈ 5 సాధనాలు చేతపట్టుకుంటే చాలు, ఆయన కృపలు ఎదుగుతావు, ఆయన కృపలో నిలుస్తావు. ఆయన కృప నిన్ను బ్రతికిస్తుంది. ఆయన కృప నీకు జీవమిస్తూ ఉంది. ఆయన కృప నేను నిత్య రాజ్యానికి తీసుకువెళుతుంది. ఆయన కృప నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉండగా ఆయన కృపను మనము పొందిన వారుగా ఉందాం. ఆయన కృప లేకపోతే నువ్వు మృతుడవే. ఆయన కృపలను ఉండకపోతే నువ్వు చచ్చిన శవం లాంటి వాడవే. నమ్మి ఈరోజు 5 సాధనాలు మనమందరము కలిగి మనము చేత పట్టుకొని ప్రభులో మనం నిలబడదాం. ఆయన కృపలో నిలబడదాం, సంఘములో నిలబడదాం, సమాజములో నీతిగా నిజాయితీగా నిలబడి శబాస్ అనిపించుకొని ముందుకు వెళదాం.
సంఘముల సమాజములో మన నమ్మకమైన దాసుడా దాసురాలని పెంచుకొని దేవుని ఎదుట మనం నిలబడదాం. పాపము లేనివాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, పాపము చేసేవాడు ఎప్పుడు కూడా ధైర్యము కోల్పోయిన వాడుగా నమ్మి ధైర్యవంతులుగా ఉందాం. మన దేవుడు ధైర్యవంతుడు. ఆయన బిడ్డలమైన మనం ధైర్యవంతులుగా జీవించు మనం దినదినం పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభులు నిలిచి విశ్వాసంతో నిరీక్షణతో ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడి చిన్నతమైన తన కరుణ తన కటాక్షత సన్నిధిని పొందుకొని విశ్వాసం నిరీక్షణతో ఆశాభావంతో జీవిద్దాం. దేవా, నీ కృపలో ఎదగడానికి గల సాధనాలు 5 సాధనాలు మీరు మాకు తెలియజేశారు. ఆ సాధనాలను ఆయుధాలను మేము పట్టుకొని ముందుకు సహాయం చేయి ప్రభువా. ఈ యొక్క ఆయుధాలు సాధనాలు మాకెంతో అవసరం. ఇవి లేక ఇంతవరకు మేము చతికిల పడిపోయాం. ఇవి లేక పనికి మాల వారిగా మార్చబడ్డాం. ఇవి లేక నీకు దూరంగా ఉండిపోయాం. ఇవి మేము కలిగి ఉండలేక ఎంతో నష్టపోయాం మా జీవితంలో ప్రభువా. ఇక నుండి అలాంటి నష్టం మాకు వద్దు. నీవే మాకు కావాలి. నువ్వుంటే సమృద్ధి, నీవుంటే మాకు మేలు. నేను కలిగి జీవిస్తాం ప్రభువా అని ఒక సరైన తీర్మానం, సరైన నిర్ణయం ఈ సమయములో మనము తీసుకుందాం. నిర్ణయం మన జీవితాన్ని మారుస్తూ ఉంది. ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తూ ఉంది. ఒక సరైన ఐడియా కలిగి జీవిద్దాం. నీ జీవితంలో ఐడియా పాడబడి సంఘములో సమాజములో ఆదర్శమైన కుటుంబముగా ఆదర్శమైన దేవుని బిడ్డగా ఈ లోకములో జీవిస్తూ మన జీవిత ప్రయాణం క్రైస్తవ ప్రయాణాన్ని మనమందరము కొనసాగిద్దాం. దేవా, ఈ స్తోత్రాలు, ఈ సాధనాలు మాలో లేవు. సాతాను యొక్క క్రియలు మాలో ఉన్నాయి. సాతానుకి లయపరిచి ఈ శ్రేష్టమైన సాధనాలు మేము చేత పట్టుకొని ముందుకు వెళుతుండగా నీవే మమ్మల్ని ఆశీర్వదించి, మీరే మమ్మల్ని దీవించి, మీరే మమ్మల్ని బలపరిచి మమ్మల్ందరినీ పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థించుచు సరైన తీర్మానం చేసుకొని ప్రభుని వెంబడిస్తూ ఆయన దయాదాక్షణ్యములను ఆయన పరిపూర్ణతను పొందుకొని విశ్వాసముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థించుకునే కరుణ కటాక్షతను పొందుకు అందరూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో కలవండి వచ్చిన వెంకటమ్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. వెంకటమ్మ గారు కైరవని వచ్చిన కైరవని వచ్చిన వెంకటమ్మ గారు ప్రార్థన మైకి అండి మీకు. ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకమైన మా తండ్రిని ఘనమైన పాదాలకి స్తుతి స్తోత్రాలనైనా. అవునైనా ప్రభువా, గడిచిన కాలమంతా నీ కృపతో నీ ప్రేమతో మమ్మల్ని ఎంతవరకు నీ కృప నీ శిలువలో కారిన రక్తంతో మమ్మల్ని ఎంతవరకు తండ్రి నడిపించిన దేవా నీకే స్తోత్రాలనైనా. ఈరోజు పరిశుద్ధ దినమునైనా అవునైనా ప్రతి సేవకులతో అవునైనా నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా హృదయములో తండ్రి పచ్చని ఒలివల చెట్టు వలె ద్రాక్ష తీగ వలె అంటు కట్టుకొని వారంగుండే సహాయం చేయం దేవా. స్తోత్రాలు. ఇంతవరకు చక్కని వాక్యముని సేవకునితో నీ పరిశుద్ధాత్మతో అనేలో ఉండి మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో తండ్రి అవునైనా దాసుకొని తండ్రి అవునైనా మెలకువ కలిగి తండ్రి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు తండ్రి నీ పరలోకంలో నీ జీవ గ్రంథంలో పేరు రాయబడుతుందని నీ సేవకుని ద్వారా మరొకసారి నాకు హెచ్చరిక చేసిన దానికి స్తోత్రాలు. అవునైనా ప్రభా, సంఘాన్ని సంఘ కాపరిని సంఘ పెద్దలని కమిటీ వాళ్ళని అయ్యగారిని అమ్మగారిని ఇచ్చిన సంతానాన్ని దీవించి ఆశీర్వదించి ఇంకా బహుగా తండ్రి నీలో పచ్చని ఒలివలతో ద్రాక్ష తీగవలే ఇంకా అంటు కట్టుకొని వారంగుండే సహాయం చేస్తున్నావని
అవునైనా ప్రతి సేవకులని నువ్వు సిద్ధపాటు చేసిన ప్రతి సేవకులని దీవించి ఆశీర్వదిస్తున్నావని, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తున్నావని, మరొక్కసారి తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి ఆరాధించే భాగ్యం మాకందరికి అనుగ్రహిస్తున్నావని, నీ శిలువలో కారిన గాయాలతో మమ్మల్ని అందరినీ ప్రేమతో సమాధానముతో నీ సన్నిధిలో ఎవరైతే తండ్రి అవునైనా శత్రువులు ఉన్నారో వాళ్ళని, అవునైనా ప్రభా వాళ్ళు సమాధానకర్తవై నీ బలలో చేసే వారంగా ఉండే సహాయం చేస్తున్నావని వేసు నామమున బట్టే ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.